శూలం సమాదదే శూలహస్తం సమాయంతం నిశం వామమరార్తిన హృది వివ్యాత శూలేన వేగే విద్యే ఒక హోమగుండంలోకి తీసుకొచ్చి ఆ వెయ్యిని ఒక్కొక్క దాంట్లోనూ నింపుకుంటున్నాం. అంటే ఏంటి అంటే మనం ఒక్కొక్కళ్ళం వెలిగించేస్తే ఆ ఒక్క హోమగుండం శక్తే వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మన అందరం మంత్రజపం చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే ఆ మంత్రజపం ద్వారా ఏమవుతుంది అంటే ఆ 1000 హోమాల ఫలితాన్ని ఒకే హోమంలోకి తెస్తున్నాం. అది తేవడం ద్వారా విద్యాపరమాముక్తే రేతుభూత సనాతని దేవి శూలే నాభిజగాంతం వేదనాం చక్రే గదా పాతోల్పగత స్యాహతస్య దేవ్యాసు బాహుజుస్రావసోణితం స్వాహా చాముండా సంప్రతిజితి ముఖేన సముద్భూత యస్య రక్తపాతం మహాసర స్వాహా కాదా చాముండా పమోతస్య సోణితం దేవి శూలేన వజ్రేణ బాణైరస్మరిష్టమి స్వాహా జగాన రక్త బీజం తం తాముండం పీతసోణితం సాపపాత బహిపృష్ఠ సక్ససం సమాహత స్వాహా తచ్చ మహీపాల రక్త బీజో మహాసర తతస్సో వర్షమతులం మవాపు స్త్రీ దశానుప స్వాహా తేషామాతుగణో జాతో సుద్ముదోతు తామోం స్వాహా. అమ్మ ఇప్పుడు మీ చెరుకు ముక్క చూడండి, తాంబూలం ఒకే ఒక్క చెరుకు ముక్క పెట్టుకోండి. అమ్మ ఇంకోటి చెరుకు ముక్క గుమ్మడికాయ ఉన్నది కాకుండా ఉత్తి చెరుకు ముక్క ఉన్నది పెట్టాలి. ఓన్లీ చెరుకు ముక్క, షుగర్ కేన్, ఓన్లీ షుగర్ కేన్ ఏమ్మ తాంబూలంలో పెట్టుకోండి. అది మామూలు కవర్లోనే ఉంది, 8 అని రాసుంది దానిపైన. మామూలు జిప్లాక్ కవర్లోనే 8 అని రాసుంది చూడండి. అది 2 ఇట్ల మధ్యలో పెట్టుకోండి, ఒకళ్ళనొకళ్ళు పట్టుకోండి. వౌషట్ అన్నప్పుడు వేయండి. ఓం నమో దేవ్యే మహాదేవ్యే శివాయ సత్తం నమః. నమ ప్రకృతే భద్రాయ నీత ప్రణతాస్మతాం సాంగాయ సాయుధాయ సవాహనాయ సపరివారాయ సర్వావరణ దేవతా సహితాయ శ్రీ 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 మహాసరస్వతీ దేవ్యే ఆనంద భైరవ్యే మహావతిం కల్పయామి నమః. ఆనంద భైరవ్యే మహాసరస్వత్యై వౌషట్. అమ్మ రామదేవి సంపశస్త్రాంతాంచిచేతసృగే సత్సోత్సహ స్వాహా తతస్సా చండికా క్రుద్ధ శూలేనాభిజగాంస దదాభ్యతాంబోమ మూర్ఛితో నిపాతః స్వాహా తతో సంభో సంప్రాప్య చాతనాం ఆత్మకర్మాజిగారం సరదేవీం కాళీం కేసరిణా తదా స్వాహా కృత్వా బాహూనాం మైతం దజ్జ చక్రాయుధేన దితి చాదయామాస్ చండికాం స్వాహా తతో భగవతే క్రుద్ధ దుర్గహత్తినాశని చిచేతాని చక్రాణి సస్రై సాయికాం సదాం స్వాహా తతో నిశంభ వేగేన గదా మదే చండికా బెదావత్ వైహంతుం దైత్యసేనా సమావృత స్వాహా పదాదేవాస ఖడ్గం చిచ్చేద చండికే ఖడ్గేన సద్వారేణ సస్యసోలం సమాదే స్వాహా శూలహస్తం సమాయంతం నిశుంభామవ్రార్ధో దివ్యాద శూలేన వేగే విద్యేన చండికా స్వాహా సతససూలేన హృదయ స్మతో పరమహాబలో మహావీర్య శిష్యంచి పురుషోవదన్ స్వాహా నిష్క్రామతో దేవి ప్రహస్యాసనవత్తదా సరస్చిచ్చేద ఖడ్గేన తతో సాపతద్భువి స్వాహా తతసమాచకాదుగ్నం దుష్టక్షుణోదనం నసరాం సందాకాళీ సుదిదితదా పరాన్ స్వాహా హరి శక్తి నిర్భిన్నా కేచిన్నేశ్వర మహాసర బ్రహ్మాణి మంత్రపూతేన తోయమా నిరాకృత స్వాహా శ్రీ తులసిన భిన్న పేతుస్థా పరివారాహితుండగాతేన కేచి చుల్లీకృతాభివి స్వాహా ఖండం ఖండం చ చక్రేణ వైష్ణవ్యాదానవాకృత వజ్రేణ చేద్రహస్తాగ్ర విముక్తేన తదా పరే స్వాహా కేచిద్దిన్నా సహస్ర కేచిన్నాష్టమః దక్షితా ప్రికాళీ సుదిదిమిగాదిపై ఓం స్వాహా. అమ్మ ఇప్పుడు ఒక గుమ్మడికాయ ముక్క ఒక చెరుకు ముక్క కలిసింది ఉంటుంది. అది 9వ అధ్యాయానికి చూడండి. ఆ జిప్లాక్ కవర్ కాకుండా ఈ నీలం దాంట్లో కానీ లేకపోతే ఆ గ్రీన్ దాంట్లో కానీ ఉంటుంది. గుమ్మడికాయ ముక్క చెరుకు ముక్క కలిసిన తాంబూలం 2 కలిపి. అమ్మ గ్రీన్ కలర్ దాంట్లో ఉంది, 9 అని ఉంటుంది. 9 అని ఉంటుంది. గుమ్మడికాయ ముక్క చెరుకు ముక్క కలిపింది ఒక దాంట్లో ఒకటి పెట్టి దానిపైన ఇది మూసి వౌషట్ అన్నప్పుడు చక్కగా ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని వేయండి.
చెరుకు ముక్క, గుమ్మడికాయ ముక్క ఆ ప్లేట్లో ఎందుకు పెట్టుకున్నారు? రెండు కలిపి హోల్డ్ చేయగలరమ్మా. చక్కగా వౌ షర్ట్ అన్నప్పుడు వేయండి. ఒకళ్ళు లేకపోతే కింద చేయి పెట్టండి. మీరు హోల్డ్ చేయలేకపోతే పక్కన ఉన్న వాళ్ళు చేయి కింద పెట్టండి, సరిపోతుంది. ఒకళ్ళనొకళ్ళు పట్టుకాయే సవాహనాయ సపరివారాయే సర్వావరణ దేవతా సహితాయే శ్రీ 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 మహాసరస్వతీ దేవ్యై ఆనంద భైరవ్యై మహా ఆవతిం కల్పయామి నమః. ఆనంద భైరవ్యై మహాసరస్వత్యై వౌ షట్. ఓం ఉత్తప్త హేమరుచిరాం రవిచంద్రవహిని నేత్రాం దండమైభుజస్య తత్తిం శివశక్తి రూపాం కామేశ్వరీం మృదుభజాం ధృతేందులేకాం. ఓం ఋషి ఉవాచ స్వాహా నిశుంభం నిహతం దృష్ట్వా బ్రాహ్మణం ప్రాణ సంహితమాన్యమానం బలం చైవ సంభకుద్ధో భవిష్యతా స్వాహా. పాదుష్టే త్వామాదుర్గీకరమాసిచ్చేద్యేసియాతిమాననే స్వాహా. ఉవాచ స్వాహా ఏకేవాహం జగద్యత్ర ద్వితీయకామా పరాపస్యేత దుష్టమయ్యేవ వసంతో మధ్యభూతయా స్వాహా. సమస్త దేవ్యో బ్రహ్మాణి ప్రముఖాలయం తస్యో దేవస్తను జగ్మూరైకే వాస్తదాంబిక స్వాహా. విభూత్యా బాహుబేతురూపై స్థుతస్వృతం మయోక్త తిష్టమాచు శిరోభవ స్వాహా. ప్రవృత్తే యుద్ధం దేవ్యా సంబస్య చోపస్యతాం సర్వదేవానాం మసరాణాం చ దారుణం స్వాహా. సర్వర్షే సితై సస్యాస్సదారణే తరుయుద్ధం ఉద్భూయ సర్వలోకభయంకరం స్వాహా. యస్రాన్ చత్తో ముముచ్చోయానిదాం కత్వవంజతాని దైతేంద్ర తత్పతికా త్రికర్తభి స్వాహా. దివ్యాని పరమేశ్వరీ భుంజాలి లేవగ్ర హుంకారుచ్చేరణాదిభి స్వాహా. సరస్వతై దేవి ముచ్ఛాదేశో శిరసాపతత్మితా దేవి ధనుచిచ్చేచేషుభి స్వాహా. చంద్ర శక్తిమాదే చిచ్చేది దేవి చక్రేణ తమప్యాసకరే సదాం స్వాహా. కట్టుమ పాదాయ సరశ్చంద్రం చ బాభ్యదావత్తాం దేవి దైత్యానామధిపేశ్వర స్వాహా. తస్య పదాదే వాసం ఖడ్గం చిచ్చేది చండికాయ ధనుముక్తే సదైర్భాణే చర్మ చార్కకరామలం స్వాహా. తస్మాత్ తదా దైత్యా చన్న ధన్వా విసర్జ్య గ్రాహముత్కరం ఘోర అంబికా దంతోద్యమ స్వాహా. చిచ్చేదపసముద్గ్రహం నిసేదయే తదాపి సభ్యధార్తం ముష్టి మధ్యమే గమన్ స్వాహా. సమష్టిపాతే ఆమాసా హృదయ దైత్యపదే వ్యాస్తం చాపసా దేవి తలో రస్యమతాడయ స్వాహా. ప్రహారభూతో నిపాతమహి శరీ సాదత్య రాజసస పర్యవతు తదా స్వాహా. ఉత్పాతే చ పరిగృహో దేవి కర్మాస్తత్రాపసా నిరాదాయ దేతేన చండిక స్వాహా. నియుద్ధం కేతదాదచ్చ చండికా చ ప్రాసం చ కృది ప్రథమం సతి ప్రకారకం స్వాహా. తతో నియుద్ధం సుచరం కృత్వా తేనాంబికా సా ఉత్పాతే భ్రామయామాసం చిక్షేపద్ధరణీ తలే స్వాహా. ధరణి ప్రాప్య ముష్టి మధ్యమే గదాభ్యనావతు దుష్టాత్మ చండికానిదే చియా స్వాహా. సమాయంతం తదో దైత్య సర్వదైత్యజన జగత్యాపాతయామాస బిత్వా శూలేన వక్షసి స్వాహా. స్వాగతా సపోదర్వీర్యం దేవి సులగ్రక్షితాచార్యాం సకలం పృథ్వీం సాతు దీపం సపర్వతం స్వాహా. ప్రసన్నమఖిలం హతే తస్మిన్ దరాత్మని జగత్వామతీవాప నిర్మలం చాభవన్నభ స్వాహా. మేఘ సౌలగే ప్రాగ సంసమన్వయ సరితో మార్గ వాహిని సంసిత పాదదే స్వాహా. దేవగణా సర్వే హర్ష నిర్భన్మద భూన్ తౌ తస్మిన్ గద్దర్వం లలితాం జగు స్వాహా. ఆవాద్యం సదావన్యని తాప్సర గుణావు పుణ్య సదావత సుబృహద్వాకర స్వాహా. ఆత్మల్యమానం శాంతా నారాయణ నమోస్తే స్వాహా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సార్థికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే స్వాహా. స్థితి వినాశానాం శక్తి భూతే సనాతని గుణాశ్రయ గుణభయే నారాయణ నమోస్తే స్వాహా. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్థి హరే దేవి నారాయణీ నమోస్తుతే స్వాహా. సంయుక్త విమానాగ్రే బ్రహ్మాణి రూపధారిణి కౌసుంబాక్షరే దేవి నారాయణ నమోస్తే స్వాహా. శూలచంద్రాహిధరే మహావృషభవాహిని వాహే శ్రీ స్వరూపేణ నారాయణీ నమోస్తుతే స్వాహా. మయూరకుక్కటపతే మహాసిద్ధరే నగే కౌమారీ రూప సంస్థానే నారాయణ నమోస్తే స్వాహా. చక్రగదాసంగ గృహీత ప్రమాయిదేశీత వైష్ణీ రూపే నారాయణీ నమోస్తుతే స్వాహా. చక్రే దంశో దురవ సుందరే వరహ రూపిణి శివే నారాయణ నమోస్తే స్వాహా. రూపేణ గృహణ హత దైత్యం కృతోద్యమే త్రైలోక్యతరాణ సహితే నారాయణీ నమోస్తుతే స్వాహా. మహావజ్రే సహస్రనయనో జ్వలే వృత ప్రాణహరే చైంద్రీ నారాయణ నమోస్తే స్వాహా. శివదూతి స్వరూపేణ హత దైత్య మహాబలే ఘోర రూపే మహారావే నారాయణీ నమోస్తుతే స్వాహా. కరాల వదనే శిరో మాలా విభూషణే చాముండే ముండమదనే నారాయణ నమోస్తే స్వాహా. లక్ష్మీ మహావిద్యే శ్రద్ధే పుష్టిస్వదే దువే మహారాత్రి మహావిద్య నారాయణీ నమోస్తుతే స్వాహా. సరస్వతి వరే భూతి బభ్రావతామసి నీతే త్వం ప్రసీదేతే నారాయణ నమోస్తే స్వాహా. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయభ్రస్త్రాహినో దేవి దుర్గే
దేవి నమోస్తుతే స్వాహ ఏతత్తే వదనం సౌమ్యంలోచన త్రైవిభూషణ పాతన సర్వభీతిభ్య కాత్యాయన్ నమోస్తే స్వాహ బాలాకరాళముచ్యుగ్రామ శ్రీశర సూదూరం శ్రీసూరం పాతన భీతిర్భద్రకాళి నమోస్తుతే స్వాహ తేజాం స్వనేన పూర్వయోజగ సాగంటా పాతనో భీతి పాపేభ్యో నా సనాతని స్వాహ అసరాంగ సంక పరచాంగస్య కలజ్వల సుభాయ ఖడ్గోజ భౌతం చండికాంతామృతామయం స్వాహ. అమ్మ మీ దగ్గర తెల్లవాలు అంటే ఎల్లో కలర్ లో ఉంటాయి చూడండి, ఆ ఆవాల్ని మీరందరూ ఇందాక ఎలా అయితే నువ్వులు అవి పంచుకున్నారో అలా చుట్టూ ఉన్న అందరూ పంచుకోండి. నెయ్యి వేసేవాళ్ళు ఓ చేత్తో అది ఓ చేత్తో ఇది వేస్తున్నారు. ఏం అడుగుతున్నావంటే అమ్మ నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు అని అడుగుతూ, మీకే కాదు ఇంత పంచి హోమం చేస్తున్నారు కాబట్టి ఈ భూమి మీద ఉన్న అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ స్వాహ అన్నప్పుడు మొత్తం అన్నీ వేసేయండి అమ్మ, ఏం దాచుకోకండి. మళ్ళీ అవి దాచుకుంటే మీకు అర్థమైంది, ఆరోగ్యం ప్రసాదించమని అడుగుతున్నాం కదా, దాచుకుంటే ఏం దాచుకుంటాం కాబట్టి చక్కగా ఆరోగ్యం ఇవ్వమని అడగండి. అందరూ పంచుకున్నారు కదా. రోగానశేషానపహంసితిష్టారిష్టాత్ కామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాం హి శ్రేతాం ప్రయాంతి స్వాహా. ఏతత్కృతం యత్కథనం తయాద్య ధర్మద్దిశాం దేవీ మహాసురాణాం రూపైరేణికే బహుధాత్మ మూర్తిం కృత్వాంబికే తత్పురోధికాన్యా స్వాహా. శాస్త్రేషు వివేకదీప్యే సాధ్యేషు వాక్యేషు చకాద్వదన్యా మమత్తహందే మహాంధకారే భ్రాతమయీవ దదీం విశ్వం స్వాహా. శాంతిత్రోక విశాసన గాయత్రో రుయోస్నార్యత్ర దావామియత్ర తత్రాద్రిమధ్యే తత్రాశ్రితం పరిభాసి విశ్వం స్వాహా. విశ్వేశ్వరీత్వం పరిపాసి విశ్వం విశ్వాత్మకా ధారయతి స విశ్వం విశ్వేశ వంద్యా భవతి భవంతి విశ్వాశ్రయే త్వయి భక్తి నమ్ర స్వాహా. ప్రసిద్ధ పరిపాలన నౌరిభీతే నిత్యామి దాసన దేవ సజ్జ పాపాని సర్వజగతాం రుచిమాం నజాంచు ఉత్పాకించన్ మహోపసర్గాన్ స్వాహా. జగతానాం ప్రసీదత్వం దేవి విశ్వాధ్యారిణి త్రైలోక్యవాసిని మీడ్యే లోకానాం వరదా భవ స్వాహా. దేవ్యవాచ స్వాహా. వరదాహం స్వర్గణాం వరం మన్మచ్చేత్రం ముడద్దం ప్రయిచ్చామి జగదాం ఉపకారకం స్వాహా. దేవాహుజుః స్వాహా. సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరీ ఓమేవ త్వయాకారే మస్మద్వైర్ వినాశనం స్వాహా. దేవ్యవాచ స్వాహా. స్వతంత్రే ప్రాప్తే అష్టావింశతి యోగ సంవత్సరైవని సంవత్సర ఉత్పత్తితే మహాసుర స్వాహా. గోపగోపే జాత యశోద గర్భ సంభాతో సోనాశిష్యామి ఇంద్యాచరిమాశ్రీ స్వాహా. రౌద్రేణారూపేణ పృథివీతలే అతి వీర్యానిష్యామి వైప్రచింతాస్తు దానవ స్వాహా. అమ్మ అక్కడ మీ దాంట్లో ఒక దాన్ని ఏమంటారంటే దానిమ్మకాయ ఉంటుంది, తాంబూలం కాదు దానిమ్మకాయే. ఎవరో ఒకళ్ళు తీసుకోండి, స్వాహ అన్నప్పుడు నెయ్యితో పాటు అది కూడా వేయండి. ఒకే ఒక దానిమ్మకాయ ఉంటుంది. ఇంతక అయితే మీరు నువ్వులు ఆవాలు తేనె ఇవన్నీ వేశారో అలాగే 2 దానిమ్మకాయలు ఉన్నాయి కదా అని వేసేయకండి. 2వ దానిమ్మకాయ మనకి తాంబూలానికి కావాలి. ఒకే ఒక దానిమ్మకాయ ఉంటుంది అందులో. కూరగాయలు స్వాహ అన్నప్పుడు వేయండి. మా లోపల ఉన్న బద్ధకం, కోపం, ఏ భయం ఇవన్నీ ఉన్నాయి కదా, అహంకారం, వీటన్నిటిని తీసేయమని అడుగుతున్నాం. అడుగుతూ స్వాహ అన్నప్పుడు వేయండి. శాకంబరీతి విఖ్యాతం తదా యస్యామ్యంబు తత్రైవ చ వదిష్యామి దుర్గమాఖ్యాం మహాసుర స్వాహ. దుర్గాదేవి విఖ్యాతం తన్మే నామపేషితే పునశ్చాహం యదాభిమం రూపం కృతం హిమాచలే స్వాహా. రక్షాంసి భక్ష ఇచ్చాన్యం మునినాం త్రాణకారకం తదామం మనే సర్వే శోష్యంతి నమ్రమూర్తయ స్వాహ. భీమాదేవి విఖ్యాతం తన్మే నామపేషితే పునశ్చరణస్రవేక్యం మహాబాధం కరిష్యతే స్వాహా. తదాహం బ్రాహ్మణం రూపం సంకేష్పదం త్రైలోక్యస్య తద్దాయ వదిష్యాం మహాసురం స్వాహ. రామరైచం లోకస్తదా సుష్యంతి సర్వతాయిత్తం యదా బాధ దానవత్త భవిష్యతే స్వాహా. తదా తదాతి వీర్యం చ కరిష్యామ్మ సంశయం ఐం ఓం స్వాహ. అమ్మ ఇప్పుడు 11వ అధ్యాయం తాంబూలం దానిమ్మకాయ. చక్కగా ఆ 2 కర్రల మధ్యలో తాంబూలం పెట్టి దానిమ్మకాయను పెట్టుకుని భవిష్యత్తు అన్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని వేసేయండి. అమ్మ ఇంకా 2 అధ్యాయాలు ఉన్నాయి. ప్రశాంతంగా ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే చెప్పుకుంటూ వేయండి. చూడండి ప్రకృతి మనకి ఎంత బాగా సహకరించింది. ఎందుకంటే అమ్మవారి సత్యం ఇంతకంటే ఏం చూపించక్కర్లేదు. ఆ తల్లి సత్యమైందని చూపించడానికే మనకి ఇంత బాగా ప్రకృతి సహకరిస్తోంది. మీరు స్వాహ అన్న భవిష్యత్ అన్నప్పుడు వేసి ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే చెప్పుకుంటూ ఉండండి.
ఓం నమో దేవ్యై ఉపైచ గంధాదిభిస్తదోత్తమై స్వాహా విప్రాణాం భోజన హోమై ప్రోక్షణీయం యహ్ని సంబన్నేసు విధిర్భోగే ప్రధానై వత్సరేణియా స్వాహా మే క్రీతే తస్మిన్ సంకృతిచ్యతే శ్రుతమహార్తి పాపాని తహారోగ్యం ప్రయచ్చతి స్వాహా రక్షాం కరోతు భూతేభ్యో జన్మానాం కీర్తి మమాయద్దేశం యమ్య దుష్ట దైత్యర్మహం స్వాహా తస్మిన్ శ్రుతే వైర్కృతం భయం పుంసాం న జాయతే యస్మావిస్తూయతే యాంచ బ్రహ్మర్షి వికృతా స్వాహా బ్రహ్మణాచ కృత ససు ప్రేయం శాంతి సుపమతుమరణ్య ప్రాంతారవాపై దావగ్ని పరివారిత స్వాహా శూన్య గృహ్యత్వాభిసృతృసంవ్యాగ్రవతేన భవానే వనహస్తిభి స్వాహా రాజ్ఞాకుద్యేన చాజ్ఞప్తో యదో బంధుకోపి వాకరణితో వాతేన సితో పోతో మహార్ణవే స్వాహా ప్రేతది స్వాహా తస్సకమలం బ్రహ్మాండం మంజేశ్వరం మహాకాళ్యం మహాకాళే మహామారీ స్వరూపయ స్వాహా శైవకాలే మహామారీ శైవ శుచిద్భవిజాసితం కరోతి భూతానాం శైవకాలే సనాద్రే స్వాహా కాలే నృణాం శైవ లక్ష్మీ వృద్ధిప్రదే గృహ శైవావే తదా లక్ష్మీ వినాశోపజాయ రెక్కల కింద ఓపెన్ చేసి చుట్టూ ఉన్న వాళ్ళు కొన్ని రెక్కలు పట్టుకొని మిగతావన్నీ పూర్ణాలు పెట్టేమో అటుపక్క ప్లేట్ లో ఉండాలి. ఆ ఒక ప్లేట్ లోని మీకు ఒక ఫ్రూట్ కూడా ఉంటుంది. జాంకాయ వేసాం అందరికి. గంధం కవర్ ఒకటి, మీ దగ్గర గంధం కవర్ లేకపోతే పక్కన, అలాగే జాంకాయ ఉందో లేదో చెప్పండి, మీ దగ్గర లేకపోతే చెయ్యొత్తండి, వేసుకోండి. ద్వి త్రీణి చత్వారి, ఇప్పుడు రెండు కలిపి పట్టుకోండి. పట్టుకొని స్వాహ అన్నప్పుడు అగ్నిగుండంలో వేస్తున్నారు. ఓం భూరగ్నయే చ పృథివ్యే చ మహతే చ స్వాహా. నేను హృదయం పూజయామి, స్తనారాధ్యాయ నమః స్తనౌ పూజయామి, కాత్యాయన్యే నమః హస్తౌ పూజయామి, నిశ్శబ్దిదారాయ నమః కంఠం పూజయామి, గురురూపిణ్యే నమః స్తోత్రే పూజయామి, భక్తానురక్తాయ నమః ముఖం పూజయామి, రతిప్రియాయ నమః శిరం పూజయామి, శ్రీ చండికాదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. అమ్మ హోమగుండంలో ఆ భార్య ఎవరైతే ఉన్నారో ఒక్కళ్ళు వేస్తే చాలు. కొంచెం గంధం తీసుకుని ఆ మూట మీద వేయండి. చండికా దేవత ప్రీత్యర్థం గంధం సమర్పయామి. చేత్తో వేయండి చక్కగా. చండికండి అమ్మ. పుష్పం పూజయామి, పువ్వు పెట్టండి దానిపైన. అమ్మ ఏది హోమగుండంలో వేయద్దు, అన్ని అందులోనే వేస్తున్నారు. చండికా దేవత ప్రీత్యర్థం. అమ్మ చక్కగా మీ హృదయం మీద చేయి పెట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే, అమ్మ పూర్ణాహుతి పట్టుకున్న వాళ్ళు శ్రద్ధగా నా మాట వినండి. నాతో పాటు అందరూ మంత్రం చెప్తారు. చెప్పిన తర్వాత బ్రహ్మార్పణం అని వచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఆ చీర, జాకెట్ గుడ్డ, ఆ పువ్వులు అందులో వేస్తారు. ఆ రెండు కర్రలు, ఆ ప్లేటు మీ చేతిలో ఉంటాయి. సరేనా? నెమ్మదిగా అమ్మ ఒకళ్ళొకళ్ళు పట్టుకోండి, దూరంగా ఏం కాదు, అమ్మవారు వేస్తున్నారు చక్కగా. ఒకళ్ళొకళ్ళు పట్టుకుని చెప్పండి అమ్మ. ఇతపూర్వం ప్రాణబుద్ధి దేహధర్మ అధికారతః జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాతు మనస వాచ కర్మణ హస్తాభ్యాం పదభ్యాం ఉదరేణ శిస్న యోన్యా యస్మృతం యదుక్తం యత్కృతం తత్సర్వం బ్రహ్మార్పణం. ఇప్పుడు అందరూ వేసేయండి. బ్రహ్మార్పణం భవతు స్వాహా. కర్మ సమాధిన శ్రీ గురుభ్యో నమః పరమేష్ఠి గురుభ్యో పరాత్పర గురుభ్యో నమః. మీ దగ్గర ఉన్న ప్లేట్ కింద పెట్టేసి ఆ సుక్కు శృవాలు మాత్రం చేతిలోకి తీసుకోండి. చేతిలోకి తీసుకుని ఇందాక ఎలా అయితే పట్టుకున్నారో అలాగే ఒకదాని మీద ఒకటి పట్టుకుంటున్నారు. ముట్టుకోండి. ఇదేంటి అంటే మన వంశం అభివృద్ధి చెందాలి అని మనం చేస్తాం మామూలుగా. కానీ ఇలాంటి సామూహిక హోమాల్లో ఏంటి అంటే దేశం యొక్క పురోగతి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరు దేశం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ నేను మంత్రం చదివినంతసేపు సన్నగా దారిలా పోయండి. మిగతా వాళ్ళందరూ ఒకళ్ళొకళ్ళు పట్టుకోండి. అమ్మ అందరూ ఒకళ్ళొకళ్ళు ముట్టుకోండి. సన్నగా దారిలా కర్రల మీద నుంచి అందులో పడాలి. వేయండి, మొదలు పెట్టండి.
ఓం సంచమే మహిష్యమే ప్రియంచమే కామశ్యమే కామస్యమే సౌమరసత్యమే భద్రంచమే శ్రేయచ్చమే వసచ్చమే యసచ్చమే భగచ్చమే ద్రవణంచమే అంతాచమే దత్తాచమే క్షేమచ్చమే తృతిచ్చమే మహచ్చమే సూచ్యమే ప్రసూచ్యమే క్షీరించమే లయించమే అమృతంచమే ఆయుష్మంచమే దీర్ఘాయుత్వంచమే అనమిత్రంచమే భయంచమే సుఖంచమే శైలంచమే సూషాచమే సుధరంచమే ఓం శాంతి శాంతి శాంతి